సీమ స్టైల్ కారం జొన్న రొట్టె చేసుకోవాలంటే ఒక 10 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ తీసుకొని పెద్ద సైజు ఇట్లా మిక్సీ కొట్టుకోవాలి తొక్కుగా. తర్వాత కొన్ని శనగపప్పు తీసుకొని ఒక గుప్పెడు ఇలా నానబెట్టుకోవాలి 30 మినిట్స్. తర్వాత జొన్నపిండిని పచ్చ జొన్న పిండి కానీ తెల్ల జొన్న పిండి కానీ తీసుకొని జల్లి పట్టుకోవాలి, మనం గోధుమ పిండిని జల్లి పట్టుకున్నట్టు. తర్వాత ఓ గుప్పెడు నువ్వులు తీసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ సాల్ట్ తగినంత వేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పు, మిక్సీ కొట్టుకున్న ఈ కారం, ఆనియన్స్ వేసి ఈ పిండిలో కలుపుకోవాలి. కలుపుకుంటూ తగినన్ని నీళ్లు కొద్దిగా పోసుకుంటూ మనం ఇట్లా బాగా కొంచెం గట్టిగా ముద్ద అయ్యేటట్లు మనం కలుపుకోవాలి. ఇట్లా మనం తడుపుకున్న తర్వాత ఇట్లా ముద్దలుగా చేసుకోవాలి. సైజు మనకు ఒక్కొక్కటి అయ్యే సైజు మనం చేసుకోవాలి. తర్వాత మనము ఒక కర్చీఫ్ లాంటిది తీసుకొని ఇట్లా చపాతీ చేసుకునే దానిపైన మనం ఇట్లా దీన్ని పరుచుకోవాలి. దీన్ని పరుచుకున్న తర్వాత ఏదైతే మనం ముద్ద తడుపుకొని పెట్టుకున్నామో దాన్ని దీని మీద పెట్టుకొని దీన్ని ఇట్లా ఫ్రెష్ చేస్తూ దాన్ని వెడల్పుగా ఇట్లా ఫ్రెష్ చేస్తూ ఇట్లా తట్టుకోవాలి. దీన్ని తట్టడం అంటారు రాయలసీమ భాషలో, రొట్టె తట్టడం అంటారు. ఇట్లా గట్టిగా ఫ్రెష్ చేసుకోవాలి. శుభ్రంగా చేతులు కడుక్కున్న తర్వాత ఇట్లా ఫ్రెష్ చేసుకొని వెడల్పుగా అట్లా తట్టిన తర్వాత ఇట్లా వెడల్పుగా ఇట్లా వస్తుంది. బట్ అంచులు ఇట్లా చీలిపోయినట్టు వస్తాయి. దాన్ని మనం రౌండ్ షేప్ రావడానికి ప్రతి అంచును ఇట్లా వంచుకుంటాం రౌండ్గా. ఇట్లా వంచుకుంటే మనకు వంచుకున్న తర్వాత మళ్ళీ తట్టుకుంటే అప్పుడు రౌండ్ షేప్ అనేది ఇట్లా రౌండ్గా మనం అంచులు ఇట్లా అనుకుంటాం కదా. ఇట్లా అన్ని తర్వాత దాన్ని మళ్ళీ ఇట్లా వెనక్కి క్లాత్ అంతా వెనక్కి తీసేసి మళ్ళీ సేమ్ ఇట్లా మనం హ్యాండ్తో ఫ్రెష్ చేసుకోవాలి. ఫ్రెష్ చేసుకుంటే ఆ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు చూడండి మనకు రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇట్లా అయిన తర్వాత మనము స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అది హీట్ అయిన తర్వాత ఇలా పెనం హీట్ అయిన తర్వాత మనము ఈ రొట్టెని తీసి దాని మీద వేసుకోవాలి. మనము ఇట్లా ఒక చేయిని కిందికి రానిచ్చి మనం పట్టుకోవాలి. ఇలా చేతిలోకి తీసుకోవాలి. చేతిలోకి తీసుకొని మనం ఈ విధంగా పెనం మీద వేసిన తర్వాత ఇలా క్లాత్ని ఇట్లా తీసేసి మనకు పెనం మీదకి రొట్టె వచ్చేస్తుంది. ఇలా కొద్దిగా మీడియం సైజ్ ఫ్లేమ్ పెట్టుకొని మనం చేసుకుంటే ఇట్లయితే అది అట్లా మేము దీన్ని చలాకు అంటాం రాయలసీమ భాషలో. ఇట్లా చలాకు తీసుకొని ఇట్లా పెట్టుకొని దీన్ని మనము ఈ విధంగా ఎత్తి తిప్పుకోవచ్చు, లేదా ఇరిగిపోతుందని అనుకునే చపాతీ అయితే అట్లా తిప్పుకోవచ్చు. సో ఇరిగిపోతుంది కాబట్టి మనం ఇట్లా హ్యాండ్స్ మూమెంట్స్ తీసుకొని హ్యాండ్స్తో కొద్దిగా కాలిన తర్వాత ఇట్లా మనం తిప్పుకుంటే ఇట్లా కనిపిస్తుంది మనకు ఆనియన్స్, మిర్చి, శనగపప్పు ఇలా అన్నీ మనకి ఇట్లా కనిపిస్తాయి. మాడిపోకుండా మీడియం సైజ్ పెట్టుకొని దీన్ని జొన్న రొట్టెను కాల్చుకోవాలి. మనం బాగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చితే మనకు పలపల అని బాగా గట్టిగా ఉంటుంది, రొట్టె అనేది బాగుంటుంది. మనం దీనికి ఎటువంటి నూనె అవసరం లేదు, ఎటువంటి కూర కూడా అవసరం లేదు.
పిల్లలకి ఇచ్చేటప్పుడు డైరెక్ట్ ఇట్లా కారం తినాలంటే వాళ్ళు కొంచెం కారంగా ఫీల్ అవుతారు. కాబట్టి కారం జొన్న రొట్టె తినాలంటే వాళ్ళకు వెన్న పైన వెన్న కానీ నెయ్యి కానీ ఇట్లా మొత్తం పూసిస్తే వాళ్ళు కొరుక్కొని బాగా తింటారు. వెన్న అయితే ఇంకా మధురంగా ఉంటుంది టేస్ట్ అయితే పిల్లలకు. సో దీంట్లో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మొత్తం అంతా ఫైబరే ఉంటుంది. ప్రోటీన్స్ కూడా తక్కువే ఉంటాయి. సో మన ప్రోటీన్స్ కోసం ఈ నువ్వులు అనేది కాల్షియము అండ్ ఈ శనగపప్పు ఇట్లా మనం కొంచెం మిక్స్డ్ వేసుకుంటాం, కొంచెం ప్రోటీన్స్ కూడా రావడానికి. లేదంటే ప్లెయిన్ జొన్న రొట్టె తినచ్చు, బట్ దాంట్లో కర్రీ మాత్రం అవసరం అవుతుంది. దీంట్లోకైతే ఎటువంటి కర్రీ అవసరం లేకుండా మనం హ్యాపీగా తినచ్చు. ఇట్లా తిప్పుకుంటుండాలి ప్రతిసారి అప్పుడప్పుడు. ఒక జొన్న రొట్టె చేయడానికి మినిమం 5 to 7 minutes పడుతుంది. ఇట్లా చేసుకుంటే బాగుంటుందండి తినడానికి. సింపుల్ అంతే. ఏమంటే కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఓర్పుగా మాడిపోకుండా కరకర అనే పలపల అనేట్టుగా మనము ఇట్లా తిప్పుకుంటా కాల్చుకోవాలి. అంతే అండి, బస్.